నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. కాంగ్రెస్ ను వరంగల్ కష్టాలు వేరటం లేదు. ఏ క్షణాన ఉప ఎన్నికలు వచ్చాయో కానీ ఒకదాని వెంట ఒకటిగా సమస్యలు వచ్చి పడుతున్నాయి. అన్ని గంటాలు గట్టెక్కి ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న కాంగ్రెస్ కు తాజాగా మరో ఇబ్బంది వచ్చిందట. ఏ పెద్ద పదవి వస్తుందన్నా నేనున్నానంటూ ముందుకొచ్చే బడాబడా నేతలు ఆ మాట ఎత్తితే మాత్రం పరారైపోతున్నారట. మంత్రసాని పని ఒప్పుకున్నాక ఏమొచ్చినా చెయ్యాలి అన్నట్టు పాపం ఆ భారమంతా ఒక నేత నెత్తిపైనే పడిందట. వరంగల్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. టీఆర్ఎస్ కు ధీటైన జవాబు చెప్పేందుకు గట్టి అభ్యర్థి కోసం వెతికి చివరికి రాజయ్య వైపు మొగ్గు చూపిన కాంగ్రెస్ కు ఆ తర్వాత నుంచి సినిమా కష్టాలు మొదలయ్యాయి. రాజయ్య కోడలు సారిక మనవళ్ల మృతి పార్టీకి షాక్ ఇవ్వగా నామినేషన్ కు చివరి రోజున అభ్యర్థిని మార్చడానికి నానా పాటలు పడాల్సి వచ్చింది. ఆ గండం గట్టెక్కిందని ఊపిరి పీల్చుకుంటుంటే ఇప్పుడు మరో సమస్య వచ్చి పడిందట. నామినేషన్లు అయిపోయాయి, ప్రచారం మొదలైంది. మరి అసలు విషయం ఏమిటని నేతలు అగ్రనేతలను అడుగుతున్నారట. ప్రచారం చేద్దామని పెట్టేబేడా సర్దుకొని వరంగల్లో వాలిన నేతలకు కార్యకర్తల నుంచి ఆర్థిక వనరుల కోసం ఒత్తిడి పెరుగుతోందట. అభ్యర్థి సర్వే సత్యనారాయణ కొంతమేర ఖర్చు భరిస్తున్నా అది అవసరాలకు తగ్గట్లు మాత్రం ఉండటం లేదట. అదేమంటే తన స్థాయి అంతేనని చేతులు ఎత్తేశారట. అధికార పార్టీకి ధీటుగా ఉండాలంటే ఆ మాత్రం ఖర్చు భరించాల్సిందేనంటున్నారట. టీ కాంగ్రెస్ లో హేమాహేమీలమని చెప్పుకునే నేతల జాబితా భారీగా ఉన్నా ఆర్థిక వనరుల దగ్గరకు వచ్చేసరికి హ్యాండ్స్ అప్ అంటున్నారట. ఒకటో ఆరో అయితే సర్దగలం, కానీ అంతేసంటే మాకు సాధ్యం కాదని జంప్ అవుతున్నారట. ఇదే విషయాన్ని హైకమాండ్ చెవినేస్తే కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక నుంచి కొంత మొత్తాన్ని పంపినట్లు సమాచారం. అయితే జరిగేది ఉప ఎన్నిక. పని చేసేవాళ్లు, పని చేయించేవాళ్లు ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటారు. ఇక ఓట్ల కొనుగోలు గోల ఎలాగూ ఉంది. కర్ణాటక నుంచి వచ్చిన డబ్బు ఖర్చులకు కూడా సరిపోయేలా లేదట. అదే సంగతి పార్టీ పెద్దలకు చెబితే అంతా మేమే ఇస్తే మీరేం చేస్తారు అని కసురుకుంటున్నారట. దీంతో సొంతంగా డబ్బులు సమకూర్చుకునే పని మొదలు పెట్టారట పీసీసీ చీఫ్ ఉత్తమ్. ఒక పక్క జోరుగా ప్రచారం జరుగుతుంటే మరోపక్క నిధుల సమస్య నుంచి గట్టెక్కడానికి హైదరాబాద్ వచ్చి కలెక్షన్ చేసుకుంటున్నారట ఉత్తమ్. పదేళ్ల అధికారంలో ఉన్న పార్టీ అయినప్పటికీ 10 ఏళ్ల పాటు మంత్రులుగా ఉన్నవారెవరు తలా ఓ చేయి వేసేందుకు కూడా ముందుకు రావడం లేదట. టచ్ మీ నాట్ అంటూ మా సేవలు ఎక్కడ కావాలో చెప్పండి, అక్కడికెళ్లి మేము చేయమన్న పని చేస్తాం, అంతేకాని ఆ మాట మాత్రం మా దగ్గర ఎత్తకండి అని షరతు పెడుతున్నారట. ఈ నెల 15 నుంచి వరుసగా బహిరంగ సభలకు ప్లాన్ చేసింది కాంగ్రెస్. వాటికయ్యే భారీ ఖర్చును భరించడానికి స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ముందుకు రావడం లేదట. అవసరం లేకుంటే జేబులోంచి రూపాయి కూడా తీయని నేతలు వేరొకరి ఎన్నికల కోసం కష్టపడతారా, ఖర్చు పెడతారా?